బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. ఇన్షాల్లా మనం ఈ రోజున ఒక ఉత్తమమైనటువంటి గుణము పశ్చాత్తాపం, దీన్ని అరబీ భాషలో తౌబా అంటారు. తౌబా అంటే మరలి రావడము, తిరిగి వెనక్కి రావడం అని అర్థం అనమాట. ఈ గుణాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఎందుకంటే వల్లాహు యుహిబ్బు తవ్వాబిన్, ఈ విధంగా మరలి వచ్చేవారిని దైవం ఎంతగానో ప్రేమిస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి తౌబా గురించి, పశ్చాత్తాపాన్ని గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నాడు. కుల్యా ఇబాది అల్లజీన్ అస్రఫు అలా అంఫుసిహిం, మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న దైవదాసులారా, లా తఖ్నతో మీరు రహమతిల్లా, దైవం యొక్క కారుణ్యం పట్ల మీరు నిరాశ చెందకండి సుమా. ఇన్నల్లాహ యగఫిరు జునూబ జమీఆ, నిశ్చయంగా ఆయన అన్ని పాపాలను కూడా క్షమించే శక్తి గలవాడు. ఇన్నహు హువల్ గఫూరు రహీం, ఎందుకంటే ఆయన ఎంతో కరుణ గలవాడు, కారుణ్యాన్ని కురిపించేవాడు. కాబట్టి దైవం యొక్క కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఇన్ని పాపాలు చేశాను ఇక్కడ, నాకు నిష్కృతి ఏముంది అని చెప్పేసి అంత మాత్రం కూడా మీరు నిరాశకు లోనవ్వకండి. మీరు నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మళ్ళినట్లయితే భూమంత పాపాలు మీరు చేసుకున్నప్పటికీ కూడా భూమంత కారుణ్యంతో ఆయన మీ వైపునకు మరలుతాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ప్రవచనాలు తెలియచెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా చిన్నదో పెద్దదో పాపాన్ని చేస్తున్నటువంటి వాళ్ళమే కదండి సోదర మహాశయులారా, సోదరీమణులారా. పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరిది కూడా లేదు. అలాగని చెప్పేసి పుట్టుకతో పాపి అన్న కాన్సెప్ట్ను కూడా ఇస్లాం ఖండిస్తుంది. పుట్టుకతో ఎవరు కూడా పాపి కాదండి. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డపై పాపభారం ఏ విధంగా ఉంటుంది, ఆ పాపం ఎలా చేస్తాడు? దైవము ఎవరికైతే ప్రాజ్ఞ వయస్సుకు చేరుకుంటాడో, మంచి ఏదో చెడేదో చేరుకునే వయస్సుకు ఎప్పుడైతే మనిషి చేరుకుంటాడో అప్పుడు అతని యొక్క కర్మలు లిఖించబడతాయి తప్పించి అప్పటి నుండి పుట్టినటువంటి వారికి, ఊహ తెలియనటువంటి వారికి పాపం ఏముంటుందండి? బిడ్డలు దేవుని యొక్క కారుణ్యానికి స్వరూపాలు కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పేసి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది. ఆయన పెట్టినటువంటి దీపం దేవుడు జనులను యథార్థవంతులుగా పుట్టించాను అని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా పుట్టినటువంటి బిడ్డను కాదు, ఎవరైతే ప్రాజ్ఞ వయసుకు చేరుకుని మంచి ఏదో చెడు తెలుసుకునే వయసుకు ఎప్పుడైతే చేరుకుని చేస్తున్నటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో, పాపాలు ఏదైతే ఉన్నాయో అవి దైవం కౌంట్ చేసేది. దైవం ఇక్కడ తెలియజెప్పే విషయం ఏంటంటే, యా అయ్యుహల్లజీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా, విశ్వసించిన ప్రజలారా దైవం వైపునకు మరలండి, చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో మరలండి అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అంటే తప్పు చేసి మళ్ళా పశ్చాత్తాపాన్ని చెంది, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ పశ్చాత్తాపాన్ని చెంది, ఈ విధంగా మనము చేయకుండా కొన్ని షరతులతో కూడినటువంటి పశ్చాత్తాపాన్ని మనము దైవం ముందు వెళ్ళబుచ్చాలి. అదేంటంటే మనస్ఫూర్తిగా మన యొక్క తప్పులను మనము అడ్మిట్ చేయాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ప్రధానంగా అది దైవమా, నా ద్వారా ఈ తప్పు జరిగింది, పాపం జరిగిపోయింది అని చెప్పేసి మనము అడ్మిట్ చేయాలి దాన్ని. అదే తప్పించి ఇదేముందిలే, ఇది చిన్నదే కదా అని చెప్పేసి మనం దాన్ని మంకుపట్టు పట్టకూడదు, ఒకటి. ఇక రెండోది ఏంటంటే దాన్ని అతను ఎంతగానో సిగ్గుపడి ఇంకా వదిలేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి దాన్ని. అలాగే మూడోది, ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని జోలికి పోకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు, ఈ మూడు షరతులు పాటించినప్పుడు అతని పశ్చాత్తాపం తప్పనిసరిగా స్వీకరించబడుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఇంకా ఏంటంటే ఇక్కడ పాపాలు రెండు రకాలుగా ఉంటాయి. దైవం సంబంధించినటువంటి పాపాలు ఉంటాయి, దైవం నిషేధించినటువంటి పనులు చేయడము, వద్దన్నటువంటి పనులు చేయడం. అది సాటి మానవులకు సంబంధించినటువంటి పాపాలు కూడా ఉంటాయి. దైవానికి సంబంధించినటువంటి ఆయన హక్కులు చెల్లించకపోవడము, ఆయన నిషేధించినటువంటి హద్దులు ఏదైతే ఉందో దాన్ని దాటి వెళ్ళడము జరిగినట్లయితే పాపక్షమాపణ వేడుకుంటే ఆయన తలిస్తే క్షమించవచ్చు. కానీ సాటి దాసుల విషయంలో అతని హక్కులు కొల్లగొట్టడంలో, ప్రాణాలు తీయడంలో, లేకపోతే అతని ఆస్తులు కొల్లగొట్టడంలో, అతనికి ఏదైనా అన్యాయం చేయడంలో చేసినప్పుడు ఆ దాసుడు క్షమిస్తే కానీ దైవం కూడా క్షమించడు. ఈ విషయాన్ని గమనించాలి. దాసుడు క్షమించాలి, దైవం కూడా క్షమించాలి. దాసుల విషయంలో మనము తప్పులు చేసినట్లయితే హుకూకుల్ ఇబాద్ అంటారు. కాబట్టి హుకూకుల్లా, దైవం యొక్క హక్కుల్లో ఏదైనా కొరత చేస్తే దైవం క్షమించే అవకాశం ఉందేమో, కానీ దాసుల విషయంలో తప్పు చేస్తే మాత్రము దాసుడు క్షమించాలి, దైవం కూడా క్షమించాలి. ఒకవేళ దాసుడు ప్రపంచంలో లేడనుకోండి,
అప్పుడు ఏం జరుగుతుంది సోదర మహాశిలారా? అందుకని ప్రపంచంలో ఉన్నప్పుడే మనము అతన్ని తప్పు జరిగినట్లయితే వెంటనే పశ్చాత్తాపాన్ని చెంది అతన్ని క్షమించమని వేడుకోవాలి. ఈ విధంగా ఎవరైతే క్షమించమని ముందడుగు వేస్తాడో దైవం అతన్ని చూసి ఎంతో సంతోషిస్తాడని చెప్పేసి ప్రవక్త వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశిలారు, ఈ విధంగా కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఎప్పుడైతే దాసుడు తన తప్పు తెలుసుకుని దైవం వైపునకు ఒక అడుగు వేసుకున్నట్లయితే దైవము అతని వైపునకు 4 అడుగులు వేస్తాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడిచి వస్తున్నట్లయితే దాసుడు దైవం పరిగెట్టుకుంటూ వస్తాడని చెప్పేసి, అంటే పశ్చాత్తాపాన్ని చెందే వ్యక్తిని చూసి దైవము ఒంటె కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి పొందితే ఎడారి ప్రాంతంలో ఎంత ఆనందం కలుగుతుందో, మార్గం తప్పిపోయినటువంటి తన దాసుడు తిరిగి దైవం వైపునకు మరలడం కూడా అంతే దైవానికి ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలుదాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.